నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు IDAS. బ్రహ్మదేవుడు తానెవరిని, ఈ జలంలో ఈ కమలం ఎలా పుట్టింది అని ఆలోచిస్తూ కమలం యొక్క కాడలోంచి మూలం దాకా వెళ్ళి వెదికి ఏమీ కనిపించగా యోగంలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తన హృదయంలో శేషశైలుడైన భగవంతుని చూస్తాడు. ఆ భగవంతుని ఎన్నో విధాల స్తుతిస్తాడు. అలసిపోయి భయంతో సమానమైన స్థితిలో ఉండిపోతాడు. బ్రహ్మ యొక్క మనోగతాన్ని తెలుసుకున్న భగవంతుడు, నువ్వు దేనికైతే ప్రార్థన చేశావో ఆ శక్తి రూపాన్ని నీకు ముందే అనుగ్రహించాను. నీ హృదయంలో నా విద్యతో అన్ని లోకాల్ని, జీవుల్ని నీ హృదయంలో ప్రత్యక్షంగా చూస్తావు. అనేక ప్రకారాల కర్మల వ్యాప్తితోటి అధికంగా ప్రజలను సృష్టి చేసినా నీ ఆత్మ క్షోభించదు. రజోగుణం నీ దరికి రాదు. నువ్వు చేసిన తపస్సు, స్తుతి అన్నీ నా కృప వల్లే కలిగింది అని చెప్పి సృష్టి చెయ్యమని అనుగ్రహించి తన స్వరూపం చూపించి ఈశ్వరుడు అంతర్ధానమవుతాడు అని మైత్రేయుడు విదురునకు చెప్తున్నట్లుగా సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నాడు. నిన్నటి రోజున ఇంతవరకు మనం విన్నాం. ఇక ఈరోజు మైత్రేయ మహర్షి విదురునితో ఇంకా ఏం చెప్తున్నాడో విందాం. శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం 10వ అధ్యాయం. వంశవిధి సృష్టి. మైత్రేయ ఋషి విదురుడితో ఇలా చెప్తున్నాడు. ఓ విదురా, భగవంతుడు చెప్పిన విధంగా బ్రహ్మదేవుడు ఆయన మీద మనస్సు లగ్నం చేసి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. తను కూర్చున్న కమలము మరియు జలము ప్రళయకాలంలో భయంకరమైన పరాక్రమంతో వాయువు వీచగా కంపించాయి. ఆ కంపించడం చూసి తన తపస్సు వల్ల గ్రహించిన విద్యతో ఎంతో విజ్ఞానం కల బ్రహ్మ ఆ వాయువుని, జలాన్ని కూడా తాగేశాడు. తను కూర్చున్న కమలం ఆకాశం వరకు వ్యాపించి ఉండటం గ్రహించి, ఈ కమలము ఒకప్పుడు అన్ని లోకాలను లయం చేసింది కదా, అందుకని ఆ లోకాలన్నింటినీ ఇప్పుడు నేను సృష్టిస్తాను అని నిశ్చయించాడు. భగవంతుడి కోరికతో తన కర్మతో ప్రేరేపితమైన బ్రహ్మదేవుడు ఆ కమలం మీద స్థిరంగా ఉండి ఆ కమలం యొక్క కాడని త్రిలోకాలుగా, 14 భువనాలుగా, ఇంకా చాలా రకాలుగా విభజించాడు. అలా బ్రహ్మదేవుడు లోకాలను, జీవులను సృష్టించాడు. ఇది విని విదురుడు అడిగాడు, ఓ ప్రభు, ఎన్నో రూపాలు కలది, అద్భుత కర్మలు చేయగలది శ్రీహరి యొక్క కాలరూపం అని చెప్పావు కదా, ఆ కాల లక్షణాలని యథాతథంగా వివరించండి అని అడిగాడు. దానికి మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. ఓ విదురా, మొదట సామాన్య రీతిలో కాలరూప వర్ణన చేస్తాను, తర్వాత విశేష వర్ణన చేస్తాను, విను. ఏదైతే సత్వ, రజ, తమో గుణాల పరిణామం చెందుతుందో అది కాలం అని గ్రహించు. ఈ కాలం విశేషణాలు లేనిదిగా ఉంటుంది. వస్తువు అనేది లేకుండా ఆది అంతాలకు అతీతంగా ఉండే ఈ కాలాన్ని నిమిత్తమాత్రం చేసుకుని పరమాత్మ ఆత్మనే లీలామయం చేసుకుని విశ్వాన్ని రచించాడు. నిశ్చయంగా ఈ విశ్వం అంతా బ్రహ్మరూపమే అయి ఆ విష్ణువు యొక్క మాయతో నిండి ఉండి గుప్తమూర్తి అయిన కాలరూప ఈశ్వరుడితోనే వేరుగా ప్రకాశిస్తుంది. ఈ విశ్వం ఇప్పుడు ఎలా ఉందో అలాగే అంతకుముందు కూడా ఉంది. అంతేకాదు తరువాత కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఈ విశ్వంలో 9 రకాల సర్గలు అంటే విభాగాలు ఉన్నాయి. అవి 2 రకాలు. ప్రాకృతాలు అంటే ప్రకృతి సిద్ధమైనవి, వైకృతాలు. ఈ రెండిటిలో వైకృతాలు ఏవైతే ఉన్నాయో అవి 10వ సర్గ, కాలము, ద్రవ్యము, గుణము అనే 3 కలయికే ఈ వైకృతము.
వీటిని నిత్యము, నైమిత్తికము, ప్రాకృతము అని 3 పేర్లతో పిలుస్తారు. కేవలం కాలంతో కలిగే ప్రళయాన్ని నిత్య ప్రళయం అంటారు. సంకర్షణుడి అగ్నిరూప ద్రవ్యంతో కలిగే ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. తమ తమ కార్యాల వల్ల పీడింపబడిన రుణాల వల్ల ఏర్పడేదాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు. ఇప్పుడు 10 సర్గల గురించి చెబుతాను. ఏదైతే మహతత్వ సర్గ ఉందో అదే ప్రథమ సర్గ. దానినే మహతత్వ స్వరూపం అంటారు. ఆత్మ నుండి గుణాల విషయాలు పుట్టడమే మహతత్వం అంటారు. రెండవ సర్గ అహంకారం, ద్రవ్యజ్ఞానం యొక్క క్రియారూపం. అంటే ఇంతకు ముందు చెప్పిన 3 ప్రళయాల కారణ రూపం. మూడవది అయిన భూత సర్గలో పంచమహాభూతాలు తమ తన్మాత్రలతో సహా ఉత్పన్నమవుతాయి. అవి చాలా శక్తివంతమైనవి. అంటే మహాభూతోత్పకాలు. నాలుగవది అయిన ఇంద్రియాల సర్గలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పుడతాయి. ఐదవది అయిన వైకారిక దేవసర్గలో సాత్వికాహంకారం గల మనస్సు, ఇంద్రియాల అధిష్టానం ఉంటాయి. ఆరవది తమోగుణ సర్గ. ఇది జీవుల యొక్క అవిద్య యొక్క ఆవరణాన్ని విశ్లేషిస్తుంది. దీనినే ప్రాకృత మార్గం అంటారు. ఇప్పుడు వైకృతిక సర్గ గురించి చెబుతాను. విదురా విను. ఏ ఈశ్వరుడి యొక్క ధారణ శక్తి సంసారం యొక్క ప్రకృతికి వేరుగా ఉంటుందో ఆ రజోగుణాన్ని కలిగించేదే ఆ భగవంతుడి లీల అయిన వైకృతిక మార్గం. ఈ స్థావరాలకి 6 రకాల సర్గలు ఉన్నాయి. ఇక 7వ సర్గని ముఖ్యమైనదిగా చెబుతారు. పూలు లేకుండా కాయలు కాసేవి, ఓషధులు, మిగతా వాటి సహాయంతో పెరిగే లతలు, తీగలు, వెదురు చెట్లు, మొదట పుష్పించి ఆ తర్వాత ఫలించే వృక్షాలు, ఆహారాన్నిచ్చే పైరులు, వీటిలో తమోగుణ ప్రాధాన్యత ఉంటుంది. వీటి చైతన్యం అవ్యక్తంగా ఉండి అంతర్గత స్పర్శ కలిగి ఉంటాయి. అంటే అవి స్పర్శ గుణాన్ని మాత్రమే తెలుసుకుంటాయి, కానీ వాటి లోపల గుణాల జ్ఞానం ఉంది. ఇలాంటి ఇంకా అనేక రూపాలు ఉన్నాయి. ఇక 8వ సర్గ పశుపక్షాదులకు సంబంధించినది. ఇవి 28 రకాలు. పశువుల సర్గ నియమం లేనిది. అంటే ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా ఆహారం కోసం మాత్రమే జ్ఞానం కలిగి ఉండేవి, సత్వగుణ సంబంధమైనవి. మరియు ఈ జీవులు ముక్కుతో వాసన చూసి అన్నీ తెలుసుకుంటాయి. ఏదైనా పదార్థము తినదగ్గదా లేదా అని తెలుసుకుంటాయి. కానీ ఇవి ఎక్కువ అనుసంధానం చేయలేవు. ఆలోచన శక్తి తక్కువ. ఓ విదురా, ఆ 28 రకాలు విను. ఆవు, మేక, గేదె, నల్లలేడి, పంది, దుప్పి, గుర్రె, ఒంటె ఇవన్నీ గిట్టలు, 2గా ఉన్న పశువులు. గాడిద, గుర్రం, కంచరగాడిద, గౌరమృగము, శరభము, చమరీ మృగము ఇవి ఒకే గిట్టగల జంతువులు. ఇప్పుడు 5 గోళ్ళు గల జంతువుల గురించి చెప్తాను. అవి కుక్క, నక్క, తోడేలు, పులి, గండుపిల్లి, కుందేలు, ఏదుపద్ది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము, మొసలి. ఇప్పుడు పక్షుల గురించి చెబుతాను. కాకి, గ్రద్ద, కొంగ, డేగ, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురు పక్షి, చక్రవాక పక్షి, తెల్లకాకి, గుడ్లగూబ మొదలైనవి. ఓ విదురా, ఎవరి ఆహారం క్రిందికి వెళ్తుందో అటువంటి ఒక రకమైన 9వ సర్గ మనుషులది అని చెప్తారు. ఈ మనుషులు అధికంగా రజోగుణం కలవారు. వీరు కర్మతత్పరులు. వీరు దుఃఖంలో కూడా సుఖం ఉందని నమ్మేవారు. ఓ విదురా, ఈ 3 సర్గలు మరియు దేవసర్గలని వైకారిక సర్గలు అంటారు. సనత్కుమార సర్గ ప్రాకృతమైనది, అలాగే వైకృతమైనది. అవి 2 రకాలు చెప్పారు. ఇవే కాకుండా దేవసర్గలు ఇలా ఉన్నాయి. విభుదులు, పితృదేవతలు, అసురులు, గంధర్వులు, కిన్నరులు మొదలగువారు, అప్సరసలు, సిద్ధులు, యక్షులు, చారణులు,
భూతాలు, ప్రేత పిశాచాలు, విద్యాధరులు మొదలగువారు కూడా బ్రహ్మచేత సృష్టించబడ్డారు. తరువాత వంశాలు మరియు మన్వంతరాల వర్ణన చేస్తాను. ఈ విధంగా రజోగుణయుక్తంగా కల్పం మొదట్లో జగత్తును సృష్టించిన బ్రహ్మ మరియు సఫలమైన సంకల్పం గల భగవంతుడు కల్పం మొదట్లో కలిసిపోయి తమ స్వరూపమైన ఆత్మను రచిస్తాడు. అంటే శుద్ధ చైతన్య స్వరూపుడైన నారాయణుడు అంతా తానే అయిపోతాడు. శ్రీమద్భాగవతంలో 3వ స్కంధంలో ఇది 10వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి మనం మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని 3వ స్కంధంలోని 11వ అధ్యాయంలో మన్వంతరాల కాల ప్రమాణం అనే విషయం గురించి మైత్రేయ ఋషి ఏం చెప్తున్నాడో విందాం. శ్రోతలకు నమస్కారం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.